ఆమ్స్టర్డామ్ యొక్క డ్యామ్ స్క్వేర్లో ఉన్నాం అనమాట. సో యాక్చువల్లీ ఈ డ్యామ్ అనే పేరు నుంచి ఆమ్స్టర్డామ్ అనే పేరు పెట్టారు. చాలా మంది ఇండియన్స్ కూడా ఉన్నారు, బట్ మన అంతగా పరిచయం లేదు కాబట్టి. ఇండియాలో ఒక పెద్ద హైవేకి 4 lanes వేయడం చాలా కష్టం. బట్ వీళ్ళు సిటీ సెంటర్లోనే డిఫరెంట్ 4 lanes and 4 different transportations అనేది వాడుతున్నారు. Somebody says something to you in a racist way, say that your city is on our money. Yes. నమస్కారం, ఈరోజు మనం Day 3 ఆఫ్ నెదర్లాండ్స్ ట్రిప్లో ఉన్నాం అనమాట. సో రైట్ నా ఎక్కడ ఉన్నాం అంటే రోటర్డామ్. రోటర్డామ్ అనేది ఆమ్స్టర్డామ్ నుంచి ఒక 1 hour డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. సో ఒక బస్ తీసుకొని మనం ఇక్కడికి వచ్చేది, బస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మెట్రో ఆర్ ఎనీథింగ్. బట్ మేమైతే బస్సులో వచ్చాం. ఇక్కడ కొన్ని లొకేషన్స్ ఉన్నాయన్నమాట, అవి చూద్దామని వచ్చాం. అలానే అసలు ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, దాని సంగతి ఏంటి అనేది మొత్తం చూసినట్టయితే ఇక్కడ చాలా క్లీన్గా, చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. చాలా తక్కువ జనాలు ఉన్నారు. మేబీ హాలిడేస్ వల్ల కూడా అయ్యుండొచ్చు, బట్ ఫర్ నౌ అయితే చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. ఇది ఒక టైప్ ఆఫ్ ఐటీ హబ్ కూడా పనిచేస్తుంది అంట. చాలా నడుచుకుంటూ వస్తున్నప్పుడే చాలా కంపెనీస్ చూసాం అన్నమాట. లైక్ ING, వైశ్య, అలియన్స్ అండ్ చైనా బ్యాంక్ కూడా. ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి, ఫుల్లీ కంప్లీట్లీ గ్రోన్ అప్ అండ్ వెల్ సెటిల్డ్. సో నా ఇంప్రెషన్స్ వచ్చేసి ఇదైతే చాలా ఆర్కిటెక్చరల్లీ కూడా చాలా బాగుంది. సో రకరకాల బిల్డింగ్స్ అని, రకరకాల షేప్స్ చూడండి. మీకు చూసినట్టయితే అక్కడ చూసారా, అక్కడ కోన్ షేప్లో ఒకటి ఉంది, అలానే క్రూజ్ లాగా ఒకటి పెట్టారు. ఇదో అయితే మరీనే చూసారు అక్కడ బిల్డింగ్. సో ఈ బిల్డింగ్స్ అన్నీ చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. అయితే ఈ నెదర్లాండ్స్ కానీ ఇదంతా ఎక్కడ ఉందంటే వెరీ క్లోజ్ టు లండన్. సో ఇక్కడ మాట్లాడేదంతా ఇంగ్లీష్ అండ్ డచ్ మాట్లాడతారనమాట. సో డచ్ మీకు రావాలా, ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మేము ఇక్కడ డచ్ వస్తేనే బతకగలం అంటే అస్సలు కాదు. మీకు ఇంగ్లీష్ వచ్చినా సరిపోతుంది, కానీ డచ్ వీళ్ళ నేషనల్ లాంగ్వేజ్ అనమాట ఇక్కడ. సో మీకు వస్తే బెటర్, బట్ ఎవ్రీ వన్ నోస్ ఇంగ్లీష్. సో డోంట్ వరీ, ఇఫ్ యూ వాంట్ టు సెటిల్ డౌన్ హియర్ ఆర్ do some kind of tourism, you are very welcome to Netherlands and everyone knows English. If you are good at German also, you can work here or you can easily explore everything. So బాగుంది మొత్తం. అసలు నా చుట్టుపక్కల లొకేషన్స్ అన్ని మీరు చూసినట్టయితే ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆనుమత్యంలో ఉన్నాయి. చూడండి బాగా, అది మా అంటారు. సో మేము ఇప్పుడు క్యూబిక్ హౌసెస్ దగ్గర ఉన్నాం రోటర్డామ్లో. మీరు చూసినట్టయితే ఇక్కడ చూసారా, మొత్తం డిజైన్స్ అంతా అవుటర్ స్ట్రక్చర్ మొత్తం ఇలాగా క్యూబిక్లా పెట్టారనమాట. మీరు బయట నుంచి చూసినట్టయితే మీరు అంతా ఇక్కడ డిజైన్ అంతా మారిపోయింది. నాట్ లైక్ అ ట్రెడిషనల్ హోమ్, సో ఇట్ ఇస్ సంథింగ్ న్యూ. అందుకే దీన్ని అట్రాక్షన్ కింద పిలుస్తున్నారు అనమాట. సో ఇది క్యూబిక్ హౌసెస్ ఇన్ రోటర్డామ్. ఇఫ్ యూ వాంట్ టు విజిట్, డెఫినెట్లీ విజిట్ దిస్. ఇట్స్ రియలీ గుడ్ టు సీ. It's really good. We are inside the cube house. So this is how it is built. Você viu daquele lado se tinha mais coisa? Você viu se tinha mais coisa ali? సో ఇక్కడ చూసారు కదా, క్యూబిక్ హౌస్లో ఇలా ఉంటుంది లోపల. ఇది ఒక బెడ్రూమ్ అటాచ్ విత్ ద టాయిలెట్. ఎస్, సో ఇది టాప్ ఫ్లోర్ ఆఫ్ దిస్ క్యూబిక్ హౌస్ మ్యూజియం. సో ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే ఇది ఒక ఫ్యాంటసీ హౌస్ అన్నమాట. సో చూసారా, ఇదంతా ట్రీ యొక్క ట్రంక్ అన్నమాట. సో పైది ఇదంతా బుష్. సో ఆ బుష్ లాగా కనిపిస్తుంది. సో ఇది ఒక ఫ్యాంటసీ హౌస్. సో ఇది ఒక్కటే మాత్రమే మ్యూజియం. అంటే అసలు లోపల ఎలా ఉంటుంది అనేది చూపించడం మాత్రానికి ఈ మ్యూజియం అనేది. తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా ఇవన్నీ హౌసెస్, ఆల్రెడీ పీపుల్ ఆర్ లివింగ్ దేర్. సో ఒక్కొక్క హౌస్ అట్లీస్ట్ అరౌండ్ $500,000 ఉంటుంది, €500,000 ఉంటుందంట. సో మీకు ఎప్పుడైనా ఉండాలి అనుకుంటే మేబీ దేర్ ఈస్ పాసిబిలిటీ ఆఫ్ Airbnb ఆల్సో హియర్. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రై,
ఖచ్చితంగా వచ్చి రోటర్డామ్లో ఈ పర్టికులర్ ఫ్యాంటసీ హౌస్ అనేది ట్రై చేయండి. ఇట్స్ రియలీ గుడ్. ఇట్ హ్యాస్ 2 rooms and the whole trunk will be yours. You can have 2 ceilings of 2-story building, and you'll have 1 bedroom and a common area to sit down. So that's all with this cubic house, and let's go to another city or somewhere. So right now we are in The Hague, or in Dutch you can say Den Haag. So this is close to Rotterdam. So we have visited Rotterdam before. So after that we came back to The Hague. So right now we are in the Chinatown in The Hague. సో ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే ఎక్కువ మంది చైనీస్ ఇక్కడికి వచ్చి సెటిల్ అయి ఉన్నారు. సో అలానే ఇటలీ కూడా మేము ఉంటున్న ఏరియాలో కూడా ఇక్కడ చైనీస్ ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఇక్కడ చైనా టౌన్ అని చెప్పి స్పెషల్గా వీళ్ళ రెస్టారెంట్స్ అండ్ వీళ్ళ ఆథెంటిసిటీ ఎవ్రీథింగ్ వాజ్ హియర్. సో చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా మనం చూస్తే వాళ్ళ కరెన్సీలో కూడా వీళ్ళు చూపిస్తున్నారు కొన్ని అయితే, కానీ జస్ట్ వాళ్ళ కోసం. కానీ ఇక్కడైతే ఈ రోజునే ఇంకా మనం యూజ్ చేస్తాం. సో చైనీస్ యాక్చువల్లీ వాళ్ళందరూ బాగా డబ్బున్నారు. ప్రజెంట్గా అయితే చైనా టౌన్ అనేది మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. సో చైనా టౌన్ అయిపోయాక ఇంకా చాలా కొన్ని అట్రాక్షన్స్ ఉన్నాయి ది హాగ్లో. ది హాగ్ అయిపోయాక మేము మళ్ళీ ఆమ్స్టర్డామ్ వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళి మాకు అక్కడ రూమ్ ఉంది కదా, సో ఆ రూమ్లో మరి మంచిగా ఎంజాయ్ చేస్తాం. సో ఆ రూమ్లో మేము కాసేపు ఉండి నెక్స్ట్ డే ఇక్కడ ఉంటాం మీకు చెప్తాను తర్వాత. బట్ ప్రెసెంట్గా అయితే ఆమ్స్టర్డామ్లో అక్కడ ఆపుతాను. సో ఆమ్స్టర్డామ్లో కానీ జనరల్గా నెదర్లాండ్స్లో అయితే సైకిల్సే ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కెనాల్స్ అని ఆ సిస్టంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సైకిల్స్ని ఆ కెనాల్స్ చుట్టూ తిప్పుతూ ఉంటారు అనమాట. అది మనం కొనుక్కోవచ్చు, లేదంటే రెంట్ తీసుకోవచ్చు అన్నమాట 10 euros రోజుకి. సో ఇప్పుడు అదే దారిలో మనం ఇప్పుడు చైనా టౌన్కి ఇంకా లోపలికి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ ఫుల్ మన చైనీస్ వాళ్ళే ఉన్నారు. వాళ్ళైతే మనం ఎలా అయితే మన ఇండియన్స్ అనేది ఐటీ సెక్టర్లో అనేది రూల్ చేస్తున్నారు, అలానే వీళ్ళు కూడా మార్కెటింగ్ అండ్ వీళ్ళ కల్చర్ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు ఎక్కడికక్కడ. సో మనం చైనా వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. బట్ ఫర్ నౌ అయితే ఇక్కడ మన సిచ్యువేషన్ అయితే ఇలా ఉందన్నమాట. చాలా మంది ఇండియన్స్ కూడా ఉన్నారు, బట్ మన అంతగా పరిచయం లేదు కాబట్టి who are here to study. Sophisticated, yes. They don't speak much. They just like see, smile and go. That's all. అలా నడుస్తూ వెళ్తున్నాం అన్నమాట చైనా టౌన్ దారిలో. ఇంకా చాలామంది జనాలు కనిపిస్తున్నారు. అలానే ఇక్కడ కంప్లీట్లీ ఈ సిటీలో కానీ జనరల్ కంట్రీలో మాత్రం మోస్ట్ ఆఫ్ ది ఇమిగ్రెంట్స్ అయితే ఉన్నారు. అంటే వాళ్ళు ఇల్లీగల్ కాదు, బట్ లీగల్ ఇమిగ్రెంట్స్. సో ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్, మోస్ట్లీ ఫ్రమ్ ఏషియన్ కంట్రీస్. అండ్ ఇక్కడ దారిలో చూస్తే ఇక్కడ చూడండి రెస్టారెంట్ హిమాలయన్. డెఫినెట్లీ ఇది ఇండియన్ అయ్యి ఉంటుంది. సో మాకైతే ఇప్పుడు ప్రెసెంట్ ఆకలి వేయట్లే, బట్ ఇఫ్ యూ వాంట్ టు ట్రై యూ కెన్ ట్రై. బ్యాక్ టు ద టాపిక్. అయితే ఇక్కడ ఏషియన్స్ చాలామంది ఉన్నారు అనమాట. ఏషియన్స్ అనే కాదు, మిడిల్ ఈస్ట్ అండ్ ఎవ్రీ కంట్రీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సెటిల్ అయి ఉన్నారు. యూ నెవర్ నో వాట్ ఆపర్చునిటీ యూ హ్యావ్. Not only just Italy, there are multiple European countries which have education and stuff. In the same way, they have a lot of working opportunities as well. So you just have to keep exploring and try to get better. That's all. And if you just stay in the same corner, you'll never go anywhere. You can see the old constructions here and Indian chaat corner. See one more Indian restaurant here, Indian chaat corner. They have Mumbai Chatpata chaat, Mumbai sandwich, momos, drinks and everything. One more thing is, these people, the Netherlands and the UK, they used to be together before last, like when they were trying to loot other countries. So all of these, whatever we see which are beautiful, are under us. I mean, we gave them the money to build all this. So it's kind of we gave the money to build all of this. So don't feel shy. They looked at us to build their city. Yes, they looked at us to build their city. So don't hesitate or never feel shy of whatever you see here. Somebody says something to you, like in a racist way, say that your city is on our money. Yes. they haven't bought anything or they developed nothing. They just looted us from the money and they built us all of East this. India Company. Yeah, the Dutch East India Company, all of this from Netherlands and everything. So they looted us. That's what you have to understand. So as you guys can see that we are roaming around in the Den Haag Central. There are so many people enjoying the vibes. And I can see so many people coming around
the trams, bus, and the old architecture buildings of the Netherlands. And we are following these ladies just to cross the road, because as you can see there is a tram coming on, so we need to be careful. Yeah. After that, go. This is Loki, your vlogger, and I am making vlogs from his videos, his gimbal. So this is it, guys. There is so much of cold and people want to explore, go around, because it's a happening time, Christmas time. Everyone is happy, enjoying. You can see there is a small pond kind of thing, and Loki is going towards the pond, the main character of the vlogs. Mr. Loki, what do you want to say about the ponds? The pond is very, it doesn't look good. Yeah, obviously. It's not clean enough. So it doesn't worth it to swim or go anywhere. Anywhere, yeah. Just to see, it's okay. It's okay. But the people are so silent, and they're happy, they're not speaking. You know why? Why? Because they don't get enough sun. Enough sun, yeah, that is the main reason. They will be In always... cold countries, no? If we see, there is no sun, that much of sun. So when we have sun, we'll have vitamin D and the natural vitamin that we need. To be enthusiastic. To be enthusiastic, to be energetic, we need vitamin D and the sun. Yeah. So these people, they don't see sun for like so many months. They are used to it and their body is not active enough. They are active, but the activeness is not sufficient for what we expect. Yeah. So that's how it works, and that's why they are a little bit Cold. cold, and they don't care about anyone by saying randomly in hello or something. But in Italy, if you go, there will be some guy, random guy, who shouts "Ciao, buongiorno." We doesn't even know who he is, but they are active because they have more sun. more sun. They are more active. They are more active. No, it's about physical and chemical biologies and stuff that we are talking about. But this is the main concept. Yeah. నెదర్లాండ్స్లో ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే చూసారా, ఇది అంతా ఫుట్పాత్ అనమాట. ఇది ఫుట్పాత్, ఇది సైకిల్స్కి, అదే ట్రామ్స్కి, అలా చివర కార్ల కోసం అనమాట. సో ఇక్కడ ఆల్మోస్ట్ 4 types ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో మీకు కావాలని నడుచుకొని వెళ్ళచ్చు, అలానే సైకిల్ తీసుకొని సైకిల్ వెళ్ళచ్చు, అలానే ట్రామ్స్ యూస్ చేయొచ్చు, బస్ యూస్ చేయొచ్చు. సో డిఫరెంట్, లైక్ మనకి ఇండియాలో ఒక పెద్ద హైవేకి 4 lanes వేయడం చాలా కష్టం. బట్ వీళ్ళు సిటీ సెంటర్లోనే డిఫరెంట్ 4 lanes అండ్ 4 different ట్రాన్స్పోర్టేషన్స్ అనేది వాడుతున్నారు, కాబట్టి చాలా మంచిగా ఇక్కడ వెళ్తుందని మీరు మాట్లాడుకోవచ్చు. సో చాలా సివిలైజ్డ్ అని మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే ప్రతిదానికి సిగ్నల్స్ ఉన్నాయి. మళ్ళీ అలానే మనుషులు నడవడానికి, సైకిల్స్ ట్రావెల్ చేయడానికి ప్రతిదానికి సిగ్నల్స్ యూస్ చేసి చాలా సివిలైజ్డ్గా వెళ్తున్నారు. సో దట్స్ ఎ గుడ్ థింగ్ టు హ్యాపన్ ఇన్ ఎ పర్టికులర్ సివిలైజ్డ్ సిటీ. మేము ఆమ్స్టర్డామ్ యొక్క డ్యామ్ స్క్వేర్లో ఉన్నాం అనమాట. సో యాక్చువల్లీ ఈ డ్యామ్ అనే పేరు నుంచి ఆమ్స్టర్డామ్ అనే పేరు పెట్టారు. ఓకే, సో ఈ డ్యామ్ స్క్వేర్ అనేది ప్రతి దానిలో ఏదైనా సిటీ స్క్వేర్ అనేది కామన్ అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పర్టికులర్ స్క్వేర్ అనేది సిటీలో పెద్ద అమ్యూజ్మెంట్ లాగా ఉంటుంది అనమాట. సో చాలామంది ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేయడం, మొత్తం బిల్డింగ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో ప్రతి యూరోపియన్ సిటీలో ఒక స్క్వేర్ అనేది చాలా కామన్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ మీకు వస్తే మీ సిటీ సెంటర్కి వచ్చినట్టు అనమాట బేసికలీ. సో ఇక్కడ నుంచి మీరు ఎటు వెళ్ళాలన్నా సరే, ఏ డైరెక్షన్ తీసుకున్నా సరే ఏదో ఒకటి కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. సో అలానే ఎప్పుడైనా స్క్వేర్కి వస్తే మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు వచ్చింది సిటీ సెంటర్కి అని అర్థం. అలానే ఏ పర్టికులర్ ఫెస్టివల్ వచ్చినా సరే, న్యూ ఇయర్ అయినా సరే, క్రిస్మస్ వచ్చినా సరే, ఇలా ఓపెన్గా పెడతారనమాట. సెలబ్రేషన్స్ కానీ ఏం జరిగినా సరే ఇక్కడే జరుగుతాయి. సో అది దీని యొక్క సిగ్నిఫికెన్స్. ఓకే గైస్, యాక్చువల్లీ మనం 4 days ఆమ్స్టర్డామ్లో ఉన్నాం కదా. సో 4 days మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఎందుకైనా ఎక్స్పీరియన్స్ ఒకటి, అలానే రెనర్స్ రెస్టారెంట్ కానీ చాలా మంచి ప్లేసెస్కి వెళ్ళాం. సో ఆమ్స్టర్డామ్ అయితే బేసికలీ చెప్పాలంటే బాగా ఎక్స్పెన్సివ్, కానీ వర్త్ కమింగ్. యాక్చువల్లీ చాలా మంచిగా అనిపించింది మాకు. ఒక పీస్ఫుల్ ప్లేస్ అండ్ తక్కువ మంది జనాలు, అలానే చాలా బాగుందన్నమాట ఎక్స్పీరియన్స్. కానీ కొంచెం ఎక్స్పెన్సివ్, కొంచెం అంటే మరీ కొంచెం కాదు, ఎక్స్పెన్సివ్ ఎక్కువే, కానీ
జాగ్రత్తగా ఖర్చు పెడితే బాగానే ఉంటాయి డబ్బులు. సో చూసుకొని నెక్స్ట్ టైం ఎప్పుడు వస్తారనుకుంటే నా వీడియో గైడ్ యూస్ చేసుకోండి. అండ్ if you have any doubts, please, I'm very happy to help you. And thanks for watching till then. Hope you like the video. Please like, share and subscribe. And ciao, peace and jai.